మన శాసనసభ్యులు కేసీఆర్ గారు వచ్చి ఎన్నికలు అంటే భయపడుతున్నామని చెప్పి అంటున్నారు. ఎన్నికలు అంటే భయపడే వాళ్ళం మేము కాదు. మేము స్థానికంగా ఉండి దేనికైనా సంసిద్ధంగా ఉన్న వ్యక్తులము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్, ఆ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు దేశంలో ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఆయన ఆ కార్యక్రమం చేపట్టిన నుండి మొదలుకొని దాని ఒక ఇంప్లిమెంటేషన్ ప్రకారం తెలంగాణనే మన దేశంలో ఫస్ట్ ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నాం. అది కొంత లీగల్గా కావచ్చు, కోర్టులు కావచ్చు, పార్లమెంటు బిల్లుగా కావచ్చు, ఇవన్నీ మనకు అవరోధాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 42%కు రానున్న ఎన్నికలలో మేము దీని ప్రకారం మేము పోతామని చెప్పి అసెంబ్లీలో మనం విల్పాలు చేసుకొని ఈ ప్రకారంగా వెళ్దామని ఒకటి చక్కటి ఆలోచనతో ఈ బీసీలకు వెన్నుదన్నుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పొన్నం ప్రభాకర్ బీసీ అమాత్యులు కావచ్చు, ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇంతమంది పటిష్టమైన నాయకత్వంలో మేము భయపడ్డరా ఏమన్నారా అని గత ఎన్నికల నుంచి గురించి ఏమైందో రిజల్ట్ మీకు తెలుసు. ఇవాళ అధికారంలో మేము వచ్చినాం, కానీ ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమలు మీరు ఉన్నారు, ఇంకా మీరు తేరుకుంటలేరు. ఇప్పటికే 18 మాసాలు అయింది, తేరుకుంటున్నారు. ఇంకా తేరుకోకపోతే ఎట్లా? సిస్టర్ ఏమో దీనికి మద్దతు అనబట్టే, నువ్వు బీఆర్ఎస్ ఆర్గనైజ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, మీరే మీ పార్టీలో విభిన్నంగా డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. మీరే ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది. మమ్మల్ని భయపడుతూ రా అంటే దేనికి భయపడాలి? ఎందు గురించి భయపడతాం? ఎన్నికలు జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంలో మేము ఇప్పుడు సెప్టెంబర్ లోపల ఎలక్షన్ చేయాలని చెప్పి ఏదైతే హైకోర్టు మనకు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ముందుకు వెళ్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు సంసిద్ధులై కాలికి బట్టల పుట్ట ఇక్కడ సిరిసిల్ల నుండి, హైదరాబాద్ నుండి, తెలంగాణ నుండి దేశవ్యాప్తంగా తిరుగుతుండు. దేని కొరకు? మాకు బీసీలకు జరిగిన అన్యాయం కొరకు, మనకు రిజర్వేషన్ కావాలని చెప్పి 37% ఉన్నదాన్ని 24 ఇద్ది నువ్వు నీ ప్రభుత్వం, నీ హయాంలో. నేను 42 పోతా అంటే దీంట్లో అన్యాయం జరిగింది. ఒక పార్టీ అంటారు, ఇంకో పార్టీ ఇంకో డిఫరెంట్ అంటారు, మీరేమో భయపడుతున్నారు ఎన్నికలు అంటారు. ఇప్పటికీ మీకు తగిన ఇప్పుడు ఏదైతే అధికారంలో మీరు కోల్పోయారో, మొన్న ప్రజలు తీర్పు ఇచ్చిన దానికి ఇంకా మీకు గుణపాఠం మీరు నేర్చుకోలేదు. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి మేము గెలిచి మేమేందో, మా సత్తా ఏందో, మా పార్టీ ఏందో, మేమేందో మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం. దయచేసి ఈ వట్టట్టి ముచ్చట్లు ఏదో నెలకు 2 నెలలకు నువ్వు వచ్చి భయపడుతున్నావా?
నువ్వు ఇంటర్ కూర్చున్నారా మీరు ఉన్నారా ఊకే వేస్ట్ ఆఫ్ ప్రాక్టికల్ రండి మీరు మీ మీది మీ వైఖరి మొదలు మీరు చెప్పండి. 42% మేము ఇస్తామంటున్నాం, దానికి మీరు సపోర్ట్ చేస్తుందా లేకుంటే ఇంకా మీ ఉద్దేశం ఏంది? స్వయంగా మీ చెల్లెలే కదా మీరు సపోర్ట్ చేస్తున్నా, నా లైన్లకు బీఆర్ఎస్ వస్తుంది అంటుంది. ఇవన్నీ మీరు ముందు మీ ఇంటి సమస్యలన్నీ పరిష్కరించుకోండి. ఆ పరిష్కరించుకొని మీకు ఒక ఆలోచన కొద్ది ఎన్నికలకు రాండి. ఎన్నికలు వచ్చిన మిమ్మల్ని పట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అన్నీ చేస్తున్నామని అన్నీ కాకుండా ఇవాళ సన్నబియ్యం ప్రతి పేదవాడికి సన్నబియ్యం తెప్పించాలన్న కోరిక కొద్ది ఒక సక్సెస్ఫుల్గా సన్నబియ్యం కార్యక్రమం తీసుకుంటున్నాం. ఉచిత బస్సులు తీసుకుంటున్నాం, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం, 200 కరెంట్ యూనిట్లు ఇస్తున్నాం. ఇట్లా చేసుకుంటూ మీరు ఎందుకు వెళ్తున్నారు చేసేదాకా మీరు ఎందుకు వెళ్తున్నారు రైతు రుణమాఫీ అది కాకుండా మంచుకుండు అన్నట్టు చూస్తారేమో మీరు. మేము చేసేవారు పల బడ్జెట్ చేతలేరు. ఏ ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా బ్రదర్ మీరు? ఇలా తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందుకొచ్చి మొన్ననే నల్లగొండ డిస్ట్రిక్ట్లో ఇనాగ్రేట్ చేసుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మనం దీన్ని రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇందులో మా డబుల్ బెడ్రూమ్ అంటివి అత్త ఏడవనుకుంటుంది, అల్లుడు అత్త ఏడవంటాడు, మేక అత్త ఏడుంటుంది, గొర్రె అత్త ఏడుంటుంది, అన్ని మాట్లాడుతుంది చెప్పి మీరేం చేసారు? కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చేసుకుంటూ పోతుండు. ఒక ఛాలెంజింగ్లో పోతున్నాం. ఉన్న డబ్బులన్నీ మొత్తం నాశనం చేస్తే అప్పుల పాలు చేస్తే అయినా ఇన్ని అప్పులున్నా ఇన్నా మన పేదలకు న్యాయం చేయాలి, పేదలకు మనం చేయాలి అనే తపన కొద్దిగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దశలో కొన్ని మంచి పనుల కన్నా సదుద్దేశంగా మీరు మంచి చేసేది అనేది అన్న కనీసం మాట్లాడండి. అది కూడా విడిచిపెట్టి ఈ ఒట్టి వేస్ట్ ఆఫ్ ఈ మాటలు ఇవి మాట్లాడుతూ కాలయాపన చేసుకుంటూ ఇక విమర్శించుడే మా పని అనుకొని చేస్తే అది మీ వికేతకే వదిలిపెడుతున్నాం. దయచేసి ఆలోచించండి. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలకు అండదండగా మా ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.